వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అద్దంకిలో వైసీపీకి డోర్స్ క్లోజ్ అయినా అని కూడా మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈ రోజు అనాలిసిస్లో భాగంగా. సో ఆ స్థాయిలో అద్దంకి మీద వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు, అందుకే ఈ టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా అనేది ఒక పొలిటికల్గా ప్రామినెంట్గా ఉన్న జిల్లా, ఎప్పుడు రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది ఆ జిల్లాలో. అలాంటిది 2019 ఎన్నికల్లో మనం చూస్తే వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్ కావచ్చు, అదేవిధంగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని చూద్దామన్న ఒక ప్రజల ఆలోచన కావచ్చు. ఇలాంటి క్రమంలోనే ఆ రోజు 151 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అలాంటి క్రైసిస్ పీరియడ్లో కూడా ఆ రోజు టీడీపీకి 4 స్థానాలను అందించింది ప్రకాశం జిల్లా. అంటే పక్కనే ఉన్న నెల్లూరు వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేస్తే, బట్ వేరేజ్ ప్రక్కనే ఉన్న ప్రకాశానికి వచ్చినట్లయితే ఆ స్థాయిలో టీడీపీకి అండగా నిలబడింది ఆ జిల్లా. అందులో గెలిచిన వాళ్ళలో ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం వారు కావడం ఒక విశేషం అనే చెప్పుకోవాలి, కమ్మ సామాజిక వర్గం నుంచి. అలా ఇక ఆ తర్వాత టీడీపీ పెట్టిన మహానాడు కావచ్చు, ఆ పార్టీకి ఒక ఊపిరి పోసింది ఒంగోలు వేదికగా పెట్టిన మహానాడు మండవవారిపాలెంలో. ఇక అదేవిధంగా లోకేష్ పాదయాత్రలో పీక్ తీసుకెళ్లిన ఒక జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లానే. అలా పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లా టీడీపీకి ఒక కంచుకోటగా ఉంటూ వచ్చింది, ఎస్పెషల్లీ 14 తర్వాత పరిణామాల్లో అనుకోవచ్చు. అది కంటిన్యూ అవుతానే వస్తుంది మొన్నటి ఎన్నికల వరకు కూడా, ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన 2024 ఎన్నికల వరకు. ఇక అట్లాంటి ప్రకాశం జిల్లాలో ఒక ప్రామినెంట్ సీట్ అంటే ఎప్పుడు కూడా వార్తలో ఉండే సీట్ ఏది అంటే అద్దంకి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే అద్దంకి నుంచి ఒకప్పుడు గొట్టిపాటి లాంటి వాళ్ళు, గొట్టిపాటి రవి ఫ్యామిలీ కావచ్చు, అదేవిధంగా కర్ణం బలరాం లాంటి వాళ్ళు పోటీ పడిన తీరు కానీ, జిల్లా రాజకీయాలను వాళ్ళు ఒక దశలో శాసిస్తున్న తీరు కానీ ఎప్పుడు కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీ వార్తల్లో ఉంటూ ఉంటుంది. అలాంటి అద్దంకి కాన్స్టిట్యున్సీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఆల్మోస్ట్ ఆ కాన్స్టిట్యున్సీని జగన్మోహన్ రెడ్డి వదిలేశారు అని చర్చ జరుగుతుంది. అందుకు ప్రధాన కారణం ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున అక్కడి నుంచి హనుమిరెడ్డి పోటీ చేశారు. బట్ ఇప్పుడు హనుమిరెడ్డి ఈ రోజున అక్కడి నుంచి గెలిచిన బుజ్జి ఎవరైతే ఉన్నారో, బుజ్జి అలియాస్ గొట్టిపాటి రవి ఈరోజు ఎమ్మెల్యేనే కాదు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోని ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయన మంత్రి కావడం జరిగింది. ఆయన ఎనర్జీ మినిస్టర్గా ఉన్నారు ఈ రోజున. అలాంటి వ్యక్తి మినిస్టర్ అయ్యి ఉంటే ఈరోజు కనీసం అక్కడ పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జిని ప్రకటించడం కానీ, హనుమిరెడ్డి అసలు ఎక్కడున్నారో వెతుక్కొచ్చి ఆయన అక్కడ పెట్టే ప్లాన్ చేసే ప్రయత్నం కానీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి లేదు. చాలా కాన్స్టిట్యున్సీల్లో కొత్తగా కొన్ని చోట్ల తనకు నచ్చిన వాళ్ళని పక్కన పెట్టి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను సమన్వయకర్తలను నియమిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ వేరే ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే అద్దంకి లాంటి ఒక ప్రామినెంట్ కాన్స్టిట్యున్సీకి, ఒక హార్డ్ కోర్ కాన్స్టిట్యున్సీకి ఈరోజు ఆయన ఒక అభ్యర్థిని పెట్టలేకపోతా ఉన్నారు. హనుమిరెడ్డి లాంటి వాళ్ళు గాయబ్ కావడం, అసలు ఆయన పార్టీలో ఉన్నారా లేదా అనేది తెలియకపోవడం, కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా కూడా ఫోకస్ పెట్టకపోవడం నిజంగానే ఇలాంటి ఒక కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఈరోజు ఆయన పణంగా పెడతా ఉన్నారని అనుకోవాలి. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఈయన కారణంగానే పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడుతుందని అనుకోవాలి. అసలు అలాంటి టిపికల్ పరిణామాలు రావడానికి కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో అది జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక స్వయం కృతాపరాధమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 ఎన్నికల్లో అంతకంటే ముందుగా ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గొట్టిపాటి రవి. అక్కడి నుంచి గొట్టిపాటి రవి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత. 2014 ఎన్నికల్లో గొట్టిపాటి రవికి అద్దంకి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అటు టీడీపీ నుంచి కర్ణం బలరామ కొడుకైన కర్ణం వెంకటేష్ కూడా పోటీ చేయడం జరిగింది. కర్ణం వెంకటేష్ ఆ రోజు గొట్టిపాటి రవి చేతిలో ఓడిపోయారు కూడా. పూర్తిగా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికే గొట్టిపాటి రవి పూర్తి స్థాయిలో ఒక చరిష్మాటిక్ లీడర్గా ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. అక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ అంటూ కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో తనకంటూ ఏర్పాటు చేసుకున్నారు. సో అలాంటి గొట్టిపాటి రవి చేతిలో ఆ రోజు వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. ఇక వెంకటేష్ ఓడిపోయిన తర్వాత మనం చూసినట్టయితే గొట్టిపాటి రవి కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ జెండా కప్పుకున్నారో ఆ రోజున గొట్టిపాటి రవి కూడా వాళ్ళతో పాటు వెళ్ళి టీడీపీలో చేరడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని పడగొడతానంటూ సవాల్ చేస్తూ వచ్చారో ఆ సవాల్ క్రమంలోనే గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు టీడీపీలో చేరారు. అద్దంకి లాంటి ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ మీద జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఒక టిపికల్గా ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ నిజంగానే అలాంటి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ తన ప్రాభవాన్ని కోల్పోవడానికి కూడా కారణమైంది. సో 14 ఎన్నికల్లో గొట్టిపాటి రవి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి అక్కడి నుంచి టీడీపీ జెండా కప్పుకున్న తర్వాత 19 ఎన్నికలను ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కర్ణం బలరాంకి తేల్చి చెప్పేశారు చంద్రబాబు నాయుడు గొట్టిపాటి రవికే ఆ టికెట్ అని. అలాంటి ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ మీద అభ్యర్థిని నిలబెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఆప్షన్ లేని పరిస్థితుల్లో బాచన్ చెంచుగరటైని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టే ప్రయత్నం చేశారు. అది కూడా ఒక 6-7 నెలల ముందే. అప్పటికే చీరాల నుంచి ఆ మంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవడంతో చీరాలకు పంపించే ప్రయత్నం జరిగింది ఎవరినైతే కర్ణం బలరాం. అటు కర్ణం బలరాము పూర్తి స్థాయిలో ఆ రోజు చెంచుగరటైకి మద్దతు ఇవ్వలేకపోయింది ఆయన వర్గం. ఎందుకంటే అప్పటికే తన కొడుకు వెంకటేష్కి ఆ టికెట్ కావాలని కూడా ఆయన పట్టుబట్టే ప్రయత్నం చేశారు. ఒక దశలో
వైఎస్ఆర్సీపీతో కూడా ప్రయోగం చేశారు ఆయన, బట్ అది వర్కౌట్ కాలేదు. సో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆ రోజు గొట్టిపాటి రవి వర్సెస్ బాచిన చెంచుగరటయ్య అని జరిగిన పోరాటం. పార్టీ పూర్తి స్థాయిలో 151 సీట్లు కైవసం చేసుకున్నా, బట్ ఆ సీట్ని మాత్రం టీడీపీనే గెలుచుకుంది అద్దంకిలో. అంటే అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ గొట్టిపాటి రవికి అక్కడ ఒక వ్యక్తిగత ఇమేజ్తోనే, వ్యక్తిగత చరిష్మాతోనే ఆయన గెలుస్తూ వచ్చారు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆయన టీడీపీలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో భాగంగా అనేక రకాలుగా గొట్టిపాటి రవిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. దాదాపు 100కు పైగా కేసులు ఆయన మీద వేశారు. ఆయన గ్రానైట్ బిజినెస్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కోర్టుల చుట్టూ తిప్పించే ప్రయత్నం చేశారు. ఆయన ఎక్కడ ఆయన తన మనోధైర్యాన్ని కోల్పోలేదు, అలాగే ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఎన్ని రకాలుగా తనను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హింసించే ప్రయత్నం చేసినా ఎక్కడ గొట్టిపాటి రవి మాత్రం టీడీపీని వీటే ప్రయత్నం అయితే చేయలేదు. సో అలా తనకంటూ ఆ ఇమేజ్ని అయితే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అక్కడ మనం చూసినట్లయితే ఇక 2019లో టీడీపీ తరపున గెలిచిన కర్ణం బలరాం చీరాల నుంచి ఆ తర్వాత రోజులు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినప్పటికీ బట్ రవి మాత్రం కాన్స్టిట్యున్సీని అలాగే పట్టు సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. వేరే ఇక 2024 వచ్చింది. అలా గొట్టిపాటి రవిని అప్రతిహతంగా అక్కడ గెలుస్తూ వస్తుంటే అది అద్దంకి సీటు అనేది ఒక హార్డ్ కోర్ సీట్ అనేది టీడీపీకి జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉండాలి. ఈవెన్ టీడీపీకి కాకుండా గొట్టిపాటి రవి లాంటి వ్యక్తికి ఒక హార్డ్ కోర్ సీట్ అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉండాలి. కానీ డే 1 నుంచి అద్దంకి సీటు విషయంలో ఆయన ప్రయోగాలు చేస్తూనే వచ్చారు. ఒక దశలో మనం చూస్తే స్టార్టింగ్లో మళ్ళీ బాచిన్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టే ప్రయత్నం చేశారు. అది వెళ్ళిన తర్వాత ఒక దశలో ఆయన తీసేసి ఆయన కొడుకు బాచిన కృష్ణ చైతన్యను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు చాలా రోజుల పాటు. ఒక దశలో కర్ణం బలరాం కూడా తన కొడుకు వెంకటేష్కి తాను చీరాల నుంచి పోటీ చేస్తా తన కొడుకు వెంకటేష్కి అద్దంకి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన పట్టుబట్టారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫైనల్గా ఇన్ని ప్రయోగాల తర్వాత లాస్ట్లో పాణ్యం హనుమిరెడ్డికి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన కేవలం సుబ్బారెడ్డి ఫాలోయరు, సుబ్బారెడ్డి అనుచరుడు అన్న ఒక్క క్వాలిఫికేషన్ తప్ప హనుమిరెడ్డికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. అసలు అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి కాదు, ఆయన స్థానికుడు కూడా కాదు, స్థానికంగా ప్రజలకు అంతగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా కాదు. గొట్టిపాటి రవి లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ముందు హనుమిరెడ్డి లాంటి ఒక వ్యక్తిని పెట్టిన కారణంగా ఆ రోజు ఎన్నికలకు ముందే ఈ విజయం ఎవరిదా అనేది ఫిక్స్ అయిపోయింది. జనాలు కూడా అంతే ఫిక్స్ అయ్యారు, ఓటర్లు కూడా అంతే ఫిక్స్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే కృష్ణ చైతన్య మొదలుకొని కర్ణం వెంకటేశ్వర్కి ఎంత హడావుడి చేసుకున్నా, ఎంత ఆ స్థాయిలో వాళ్ళు కలగితో అక్కడ ప్రచారం చేసినా గొట్టిపాటి రవిని టచ్ కూడా చేయలేకపోయినారు. ఆ క్రమంలోనే భారీ మెజారిటీతో మొన్నటి ఎన్నికల్లో గొట్టిపాటి రవి మరోసారి విజయం సాధిస్తే అద్దంకిలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పార్టీ ఓడిపోయిన తర్వాత కనీసం కాన్స్టిట్యున్సీలో ఆ నిలబెట్టిన అభ్యర్థో లేకపోతే హనుమిరెడ్డి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి. మంత్రిగా ఉన్నారు కాబట్టి గొట్టిపాటి రవి ఆయన వైఫల్యాలను టార్గెట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఆ హనుమిరెడ్డి ఓడిపోయిన మరుసటి రోజు ఎక్కడో గాయబైపోయారు ఆయన. ఇప్పటికీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ హనుమిరెడ్డి అనే వ్యక్తి కనపడని పరిస్థితి, ఆయన ఫాలో అయిన అనుచరులు హనుమిరెడ్డి ఎక్కడా అని బోర్డులు పాతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఆ స్థాయిలో ఇంకొక ఇన్ఛార్జిని తీసుకెళ్ళి అక్కడ పెడదామన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. ఆ దిశగా కృష్ణ చైతన్య లాంటి వాళ్ళు కానీ మళ్ళీ ఒకసారి ఆ బాధ్యతలు తీసుకునే ప్రయత్నానికి కూడా వాళ్ళు సుముఖంగా లేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, మొన్నటి వరకు ఒక బాలినేని లాంటి వాళ్ళు, ఇంకోవైపు చూస్తే కర్ణం బలరాం లాంటి వాళ్ళు పార్టీలో ఉన్న ఈరోజు ఆ స్థాయిలో అద్దంకి లాంటి ఒక కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిని కూడా నియమించలేని పరిస్థితి, ఒక సమన్వయకర్తను నియమించలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతోంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.